రీసెంట్గా కూడా బలిపీఠం 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. మీరు యాక్ట్ చేసిన బలిపీఠం, సోహన్ బాబు, శారద మెయిన్ లీడ్స్, అలాగే రోజారామణ గారు ఒక రోల్ చేశారు. సో ఆ సినిమా కూడా మర్చిపోలేని సినిమా. రంగనాయకమ్మ గారి నవల అది, దాసరి గారి డైరెక్షన్లో వచ్చింది కదా. ఆ సినిమాలో మీ పాత్ర గురించి ఇప్పుడు ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అది అనుకోకుండా వచ్చిన అవకాశం అండి నాకు. ఆ క్యారెక్టర్ రాజ్బాబు గారి చెల్లెలుగా చేశాను. దానిలో రాజ్బాబు గారికి వైఫ్గా రోజా అక్క చేశారు, అంటే రోజా రమణి గారు చేశారు. చాలా రోజుల తర్వాత శోభన్ బాబు గారితో చేశాను నేను ఆ పిక్చర్. అంటే బంగారు తర్వాత మళ్ళీ నేను శోభన్ బాబు గారితో ఆయన స్టూడెంట్గా చేశాను. అయితే ఆ, ఆ, అనుకోకుండా నాకు ఆ క్యారెక్టర్ రావడం, ఆ, అప్పటికప్పుడు నన్ను తీసుకుని వెళ్ళారు. రాత్రి 9:30కి తీసుకుని వెళ్ళి రేపు షూటింగ్ ఉంది అని చెప్పి ఫ్రాక్స్ అవన్నీ సెలెక్ట్ చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షూట్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నమస్తే అండి అన్నాను శ్రావణ్ బాబు గారిని చూసి. బేబీ లవ్లీ డార్లింగ్ అన్నారు. వెరీ డార్లింగ్ అనే పిలిచేవారు. సో అలాగే అన్నారు. అనేటప్పటికి చాలా ఆనందం వేసింది. అలాగే శారదమ్మ గారు, ఆవిడ ఊర్వశి అవార్డు తీసుకున్నప్పుడు నాకు అది చాలా బరువుగా ఉంది. ఆవిడ నన్ను పట్టుకోవడానికి వచ్చి ఆ మూమెంట్ లో ఆ ఫోటో ఇప్పటికీ ఉందన్నమాట. ఆవిడకి ఊర్వశి అవార్డు, నాకేమో బెస్ట్ చైల్డ్ నేషనల్. చాలా ఆనందం. మళ్ళీ ఆ తర్వాత నేను ఆవిడ చూడటం చాలా బాగా అనిపించింది. సో పిక్చర్ కి ఆయన కూడా మావయ్య అంట, దాసరి గారినా? ఒక మెంబర్ లాగా ఉండేదాన్ని. 2 days ఉండిపోయేదాన్ని. అప్పుడు వాళ్ళకి ఇంకా అప్పుడు బాబు ఒక్కడే ఉన్నవాడు. ఎక్కువగా నన్ను లైక్ చేసేవారు పద్మాతయ్య. ఆవిడతో నన్ను అంతా చెన్నై అంతా తిప్పేవారు అనమాట, స్కూల్ కొట్టి. అంటే ఆ టైంలో కొంచెం నేను బిజీగా లేను దాసరి దీంట్లో. ఆయన డైరెక్షన్ లో ఇంకో పిక్చర్ కూడా చేశానులేండి. కానీ ఈ బలిపీఠం అన్నది నాకు ఆ క్యారెక్టర్ రావడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తాను. అందులో అన్ని కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి. నాది ఫస్ట్ పిక్చర్ రోజా అక్కతో చేయడం కూడా నాకు చాలా ఆనందంగా.